నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల సంచారంపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారుల సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఏనుగుల సంచారంపై గ్రామీణ ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని శాఖల అధికారులకు సూచించిన అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు హనుమంత్ దీక్ష స్వాములు భక్తుల జై ఆంజనేయ శ్రీ ఆంజనేయం నినాదాలతో మారుమ్రోగిన దేవాలయాలు పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే చట్టసభల్లో సింగరేణి సమస్యలపై కార్మికుల గొంతుకనై పోరాడుతా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మందమరి కేకే ఫైగని కార్మికులతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ ఏనుగుల గుంపు సంచరిస్తుందన్న సమాచారంతో రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది అధికార యంత్రాంగాన్ని స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడానికి మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అటవీ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్ శాంతారాం మాట్లాడుతూ ఏనుగుల మంద తిరిగి తెలంగాణలోకి ప్రవేశిస్తే ఎదురయ్యే ఇబ్బందులు శాఖపరంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఏనుగుల గుంపు తెలంగాణ మరియు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్లోకి ప్రవేశిస్తే అక్కడున్న ప్రజలకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు ఏనుగుల మందను ఎలా తిరిగి పంపాలన్న విషయంపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు ఏనుగుల కదలికలపై కన్నేసి ఉంచాలని అధునాతన సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శివ ఆశిష్ సింగ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చీఫ్ కన్జర్వేటర్ కవ్వాల్ రిజర్వ్ టైగర్ జోన్ అటవీ శాఖ అధికారులు పోలీస్ విద్యుత్ శాఖ పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గర్మిల్లా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మార్వాడి బంధువుల హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి ఉత్సవాలను మార్వాడి భక్తులు ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకుంటారని స్వామివారికి తమలపాకులతో మాల వేసి పూజలు నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి పూజలు ప్రారంభించామని సాయంత్రం కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్వాడి కుల బాంధవులు హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు चलो अयोध्या धाम 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 जो राम की पावन धरती है जो राम की पावन धरती है जहाँ मोह माया से मुक्ति है जो तीनों लोक के स्वामी है मर्यादा के अनुगामी है उस राम की महिमा महान चलो अयोध्या धाम चलो अयोध्या धाम चलो अयोध्या धाम चलो अयोध्या धाम परम पिता है राम मुक्तिदाता है राम परम पिता है राम मुक्तिदाता है राम सांसों में है राम प्राणों में है राम सांसों में है राम प्राणों में है राम तन में भी है राम मन में भी है राम तन में भी है राम मन में भी है राम वेदों में है राम पुराणों में है राम वेदों में है राम पुराणों में है राम श्री राम जय राम श्री
सच्चाई की मूरत है, जो सच्चाई की मूरत है, जो अच्छाई की सूरत है, जिनके प्रताप से शक्ति है, जिनके चरणों में सृष्टि है, उस राम से बढ़कर कौन। चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम। कौशल्या के राम, कैकेयी के भी राम, कौशल्या के राम, कैकेयी के भी राम। राघव भी है राम, माधव भी है राम, राघव भी है राम, माधव भी है राम। पुरुषोत्तम है राम, सर्वोत्तम है राम, पुरुषोत्तम है राम, सर्वोत्तम है राम। धरा के रक्षक राम, प्रजा के पालक राम, धरा के रक्षक राम, प्रजा के पालक राम। श्री राम जय राम, श्री राम जय राम। जो देवों के भी स्वामी है, जो देवों के भी स्वामी है, जो भावों के अभिलाषी है, जो करुणा के परिचायक है, जो अनंत कोटि महानायक है, उस राम की क्या हो बखान। चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या। चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम। चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम। जो राम की पावन धरती है, जो राम की पावन धरती है, जहाँ मोह माया से मुक्ति है, जो तीनों लोक के स्वामी है, मर्यादा के अनुगामी है, उस राम की महिमा महान। चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम, चलो अयोध्या धाम। परम पिता है राम, मुक्तिदाता है राम, परम पिता है राम, मुक्तिदाता है राम। सांसों में है राम, प्राणों में है राम, सांसों में है राम, प्राणों में है राम। तन में भी है राम, मन में भी है राम, तन में भी है राम, मन में भी है राम। वेदों में है राम, पुराणों में है राम, वेदों में है राम, पुराणों में है राम। श्री राम जय राम, श्री राम जय राम। राम जय श्री राम। श्री
భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి మార్వాడి ఆధ్వర్యంలో మరి స్వాముల ఆధ్వర్యంలో అతి వైభవతంగా జరపబడుతున్నది. ఉదయం 6 గంటలకు మన్యసూక్త అభిషేకం మరియు హారతి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుతారో వారి అందరికీ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా సుఖాన్ని ఈ సంవత్సరం అంతా కూడా జీవిస్తారు. కనుక ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని ఎవరికైతే 108 తమ్మలపాకులు కానీ లేకపోతే 21 తమ్మలపాకు కానీ ఆ స్వామికి అర్చన చేస్తారో వారి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ శాంతాలతో కలుగును. జై శ్రీరామ్. సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు చెన్నూరు ప్రాంతాల్లోనే మామిడి తోటల్లో కొమ్మలు విరిగి మామిడికాయలు నేలరాలాయి. అసలే అంతంత మాత్రంగా ఈ ఏడు మామిడి చెట్లు కాచినప్పటికీ ప్రతి ఏటా ప్రకృతి వలన నష్టపోతున్నట్టుగానే ఈ ఏడు కూడా సోమవారం రాత్రి తీవ్రమైన ఈదరు గాలులకు చెట్ల కాయలు నేలకొరిగాయి. ఈ సందర్భంగా నష్టపోయిన చెన్నూరు మండలం ఎల్లకపేటకు చెందిన రైతు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల మామిడి తోటలు ఉన్నప్పటికీ మార్కెట్ లేకపోవడంతో సుదూరంలో ఉన్న నాగపూర్ వరకు తీసుకుపోవాల్సి వస్తుందని, తీరా మామిడికాయలు నాగపూర్కి తీసుకెళ్తే సగానికి సగం ధర పలికినప్పటికీ విధి లేక అక్కడే ఇవ్వడం జరుగుతుందని వాపోయారు. ప్రభుత్వం అన్ని పంటలకు ప్రకటించినట్లుగానే మామిడికాయలకు కూడా ముందస్తు మద్దతు ధర ప్రకటించాలని, బెల్లంపల్లి ఏరియాలో మామిడి మార్కెట్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో మామిడి తోటలను తీసివేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సంవత్సరమంతా మామిడి చెట్లను ఖర్చు పెట్టి చూసుకుంటే తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి మోసం చేస్తుందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. మద్దమదగారు నా చెన్నూరు గ్రామం ఎల్లకపేట శివారులో నాది మామిడి తోట ఉంది 4 ఎకరాలు. రాత్రి వచ్చిన ఈదురుగాలికి మా మామిడికాయలన్నీ రాలిపోయినాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా మామిడి మీద సర్వేలు చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రతిదానికి గిట్టుబాటు ధర అనేది గింత అని ఉన్నది కానీ మా మామిడికి గిట్టుబాటు ధర లేదు. లేక మమ్మలను డీలర్సు రామబోకర్గాలు దోసుకుంటారు రైతులను. అదేవిధంగా మాకు ఆదిలాబాద్ జిల్లాలో 3 జిల్లాల మొత్తానికి మార్కెట్ లేదు కాబట్టి మామిడిది ఈ జిల్లాలో మామిడి తోటలు బాగున్నాయి కాబట్టి మాకు బెల్లంపల్లిలో మార్కెట్ అవుతుంది అని అన్నది అది అట్నే వెనుకబడిపోయింది. దాన్ని తొందరగా మార్కెట్ తయారు చేసి మేము నాగపూర్ కానీ నాందేడ్ కానీ పోకుండా చేసి ఆడికి పోయినా కానీ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో రేట్ ఎక్కువ అంటారు. రైతులు ఎక్కువ మంది వరకు 30-35కి వచ్చింది. మాకు పెట్టిన పెట్టుబడులు వెళ్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఒకటి చేసి మాకు మార్కెట్ సదుపాయం కలిసి ఈ మామిడి తోటకు మద్దతు ధర అనేది కాయకు మద్దతు ధర అనేది ప్రకటించి ఆ ధర మీద చేసి మమ్మల్ని ఆదుకుంటేనేమో ఇంకా ప్రకృతి పరంగా తోటలు పెంచుకుంటారు రైతులు. కానీ లేకుంటే ఉన్న తోటలే ఇక తీసి పారేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది. సంవత్సరం అంతాటికి సేకరి చేసి కట్టపడితే ఏదో కాసినాయి అత్తాయి అనుకునే వరకు వచ్చే ముంగట గాలులు వస్తాయి పోతాయి. మేము మార్కెట్ గిట్ట సదుపాయం ఉంటే మేము తొందరగా పెద్ద సైజ్ అయినట్టు మేము మార్కెట్కి అమ్ముకుంటాం, రైతులను బాగుపడతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాను. విశాఖ జిల్లా చెన్నూరు, నా పేరు అట్టేన్ రాయబాబు. నిన్న గాలి బీభత్సంతో మామిడి పంట బాగా నష్టపోవడం జరిగింది. దీని పంట రైతులు ఎంతో కష్టపడి శ్రమించి ఇంత దూరం తీసుకొస్తే చేతికొచ్చే టైంలో ఈ భారీ ఎదురుగాలతో పంట బాగా నష్టపోయింది. గవర్నమెంట్ స్పందించి రైతులకు సర్వే చేయించి పంట నష్టం ఇస్తే ఎంతో కొంత సంతోషపడతారు రైతులు. పెట్టుబడి పెట్టింది బాగా లాస్ అయిపోయింది అందరి రైతులకు. మిర్చి కానీ మామిడి కానీ ఈ టైంలో ఈ 2 పంటలు బాగా పెద్ద మొత్తంలో నష్టం బాగా వాటిల్లడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి దేవస్థానంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులందరూ కలిసి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారని, మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేకత ఉందని, ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ ముఖంగా ఉండటంతో ఆంజనేయుని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే మన మంచిర్యాల పట్టణానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఉదయం సహస్ర నామార్చన, ప్రత్యేక పూజలు, సాయంత్రం కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజల్లో పాల్గొంటారని, ఆంజనేయ స్వామి గుడి లేని గ్రామం లేదని, ఆయన సర్వాంతర్యామి అని, ఆయనకు ఈరోజు ప్రదక్షిణలు చేసి పూజ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
अयोध्या धाम, चलो 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 अयोध्या धाम। जो राम की पावन धरती है, जो राम की पावन धरती है, जहाँ मोह माया से मुक्ति है, जो तीनों लोक के स्वामी है, मर्यादा के अनुगामी है, उस राम। ఓం శ్రీ హనుమతే నమః. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి. ఈ రోజున స్థానిక మన ఆలయంలో కొలువైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఉదయం 6 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలతో చేస్తూ లోక కళ్యాణం గావించడానికని చెప్పి మన స్వామివారు మన మంచిర్యాలలో దక్షిణాభిముఖంగా దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామిని సేవించి మన మంచిర్యాల వ్యాపార పట్టణము అభివృద్ధికి ఎంతో ఈ ఆంజనేయ స్వామి యొక్క దర్శనము ముఖ్య కారణం. దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించినట్లయితే మన కుటుంబంలో ఎలాంటి గ్రహ బాధలన్నీ కూడా లేకుండా అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారము, అనారోగ్యం ఉన్నటువంటి వారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ఒక 11 రోజులు ఈ మండల దీక్ష మండలం ప్రదక్షిణ 41 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి వారి యొక్క సర్వ కార్యాలన్నీ కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి ఎంతోమందికి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఎన్నో కోరికలు తీరడం జరిగింది. ఈ రోజున చైత్ర పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకము, అదేవిధంగా సహస్రనామార్చన మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా ప్రదోష సమయంలో స్వామివారికి మహామంగళహారతి, ప్రసాద నివేదన ఇత్యాది కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించడం జరిగింది. మంచిర్యాలటువంటి ప్రజలు, పట్టణ ప్రజలు, మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రాబోయేటువంటి వర్షాకాలంలో చక్కటి వర్షాలు పడి రైతులకు చక్కటి పంటలు అంది వారికి కూడా అభివృద్ధి పథంలో వాళ్ళు కూడా నడవాలని చెప్పి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలకు మంచి అన్ని సదుపాయాలు ఇవ్వాలని చెప్పి స్వామివారిని ఈరోజు పూజా సంకల్పంలో వేడుకోవడం జరిగింది. తప్పకుండా స్వామివారు ఆయన సర్వదేవతా స్వరూపుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, ఆయననే నక్షత్రాలు, ఆయననే గ్రహాలు, ఆయననే దిక్పాలకులు అన్నీ కూడా స్వామివారిలోనే ఉన్నాయి. సర్వదేవతా స్వరూపుడు. హనుమత్ ఆలయం లేనటువంటి గ్రామము లేదు. ఆయన ప్రతి గ్రామస్థితుడు. ఎక్కడ గ్రామం ఉందో, ఎక్కడ వాడ ఉందో ప్రతి వాడల్లో ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఎక్కడైనా కూడా స్వామివారిని ఈ రోజున దర్శించినట్లయితే విశేష పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సాయంత్రం కూడా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం హనుమతే నమః. జై శ్రీరామ్. బెల్లంపల్లి పట్టణంలోని ముస్లిం మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో వాచ్మెన్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని తనతో వాచ్మెన్ నేహాల్ 2 రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన తల్లికి చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లి వెళ్లి ప్రిన్సిపల్ను నిలదీశారు. వాచ్మెన్ను కార్యాలయానికి పిలిపించి సదరు ప్రిన్సిపల్ మందలించారు. అనంతరం విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు అసభ్యంగా ప్రవర్తించిన వాచ్మెన్ నేహాల్పై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి 1 టౌన్ SHO దేవయ్య తెలిపారు. మా పాప మైనార్టీ హాస్టల్లో చదువుతుంది. అక్కడ పనిచేసే వాచ్మెన్ మా పాపను బేహద్బిగా ఇచ్చేసిండు. చేయి బట్టి ఇగ్గడం, వెనక నుండి వచ్చి నడుము పట్టడం, గిల్లడం అలా జరుగుతుంది. అది ప్రిన్సిపల్ మేడంకు చెప్పడం జరిగింది, కానీ ప్రిన్సిపల్ మేడం పట్టించుకోవడం లేదు. ఆమెకు అసలు ఏం అర్థం కానట్టు చేస్తుంది. టీచర్స్ కూడా ఏం అలౌట్ చేస్తలేరు. కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిన 1 టౌన్లో. మాకు పేరు నిహాల్ కోరుతున్నాం. మంది పిల్లలు కూడా సాక్షి సంతకాలు పెట్టిండ్రు. వాళ్ళకు కూడా ఇట్లనే జరుగుతుందట 15 రోజులు 20 రోజుల నుండి. సాయంత్రం కాగానే ఆ మనిషి మాత్రం తాగి వచ్చి ఆ పిల్లల్ని అట్లా బిహేవ్ చేస్తుండ్రట. ఇంటికి పంపించింది అందరిని. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. తనను గెలిపించి లోక్సభకు పంపిస్తే సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ పార్లమెంటులో గళమెత్తుతానని
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా కేకే ఫైగని వద్ద ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ బాల్క సుమన్లు మాట్లాడుతూ సింగరేణి కార్మికుడైన తనకు వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. తమ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు. వివేక్ వెంకటస్వామిది కార్పొరేట్ పాలన ఉంటుందన్నారు. ఆగర్భ శ్రీమంతునికి భూగర్భ కార్మికునికి జరుగుతున్న పోరాటంలో కార్మికులు ఎవరి పక్షాన నిలబడతారో నిర్ణయించుకోవాలన్నారు. ఆదివాసీల భూమి హక్కుల పరిరక్షణకు అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నప్పటికీ మందమరి ప్రాంత భూముల్లో సగానికి పైగా గిరిజనేతరులే అనుభవిస్తున్నారని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మంగళవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో భూమి బదలాయింపు నిబంధనలను 1/70 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ గిరిజనేతరుల భూమి బదలాయింపులతో పాటు గిరిజన వద్ద కూడా భూమి బదలాయింపు జరుగుతుందని, అవి చెల్లవని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ పేర్కొన్నారు. మందమరి మున్సిపాలిటీ 1/70 చట్టం పరిధిలో ఉన్నప్పటికీ అక్రమంగా గిరిజనుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని అన్నారు. కారణం అంటే ఏదైతే మందమరి అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తలు క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఏజెన్సీ చట్టం అనే దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఇక్కడ గత పాలకులు కానీ అంతకుముందు ఉన్న అధికారులు కానీ ఏజెన్సీ అసలు ఏజెన్సీ అంటే ఏందనేది విషయం తెలియకుండానే ఏజెన్సీ ఎందుకు ఇచ్చిందనే ఆలోచన లేకుండానే దాన్ని ఏ మాత్రం అధికారులు, రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న చిన్న చిన్న భూకబ్జకోర్లు వీళ్ళందరూ కలిసి 1/70 చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కోట్ల రూపాయలు గడించి ఇలా ఆర్థిక లావాదేవీలు పరంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు తప్ప ఇలా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఆదివాసీ సమాజానికి ఎక్కడ కూడా ఉపయోగం లేదు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ చట్టం మీద 10 సార్లు మేము దరఖాస్తులు చేసినప్పటికీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఆ నిర్లక్ష్యం వైఖరే ఇవాళ మా ఆదివాసులను బొందరగడ చేసి ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది గత ప్రభుత్వం చేసింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా ఈ ఆదివాసీ సమస్యల మీద 1/70 చట్టానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని తుడుందెబ్బ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేయడానికి తుడుందెబ్బ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ అధికారుల వ్యవస్థ చూసినట్టయితే కనీసం సమాచారం అడిగినా కూడా సమాచారం నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఏదైతే ఎవరైనా దరఖాస్తు పెట్టడానికి పోయినా కూడా ఈ చట్టము అసలు చట్టం తెలుసా తెలియదా వాళ్ళకి తెలియకుండా వివరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తా ఉన్నాం మేము. ఇవాళ ఇక్కడ మందమరి మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ గారు కూడా ఇవాళ 1/70 చట్టానికి సంబంధించిన భూములు దీంట్లో ఎట్లాంటి మా నుండి ఎట్లాంటి హౌస్ నంబర్లు కానీ ఏమి కానీ ఇవ్వలేదని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా ఈ చట్టాన్ని పూర్తి తుంగలో దొక్కి ఎవరైతే భూ కబ్జాదారులకు ఇవాళ వాళ్లకు ఒత్తాస వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఆదివాసీ సమాజం నుండి ఇవాళ ఏదైతే ఈ సమస్యను పూర్తి స్థాయిలో ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా ఆదివాసీ ప్రజలకు విముక్తి చేయాల్సిన పరిస్థితి ఇవాళ మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ ఆదివాసీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆదివాసీ నాయకులకు కూడా ఆదివాసీ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఆదివాసీ సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఇవాళ మీరు మా నోటీస్కి వచ్చిన ఒక విషయం ఏదైతే 1/70 చట్టం కున కిష్టయ్య గారి భూమికి 385 సర్వే నంబర్ సంబంధించి మందమరి పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయాల వద్ద ఘనంగా జరుపుకున్నామని ఆలయ కమిటీ పెద్దలు మంగళవారం తెలిపారు. భక్తులు హనుమాన్ మాలధారులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ ఆలయాల్లో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయని అన్నారు. ఉదయం నుంచి ఆలయాల్లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామని పండితులు ఆంజనేయ స్వామికి అభిషేకం, పలు రకాల పండ్లు, పూలతో అలంకరించారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో క్యూలైన్లో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. హనుమాన్ దీక్షపరులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారని వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రాంతంలో ఏనుగుల సంచారంపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారుల సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వ్ ఏనుగుల సంచారంపై గ్రామీణ ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని శాఖల అధికారులకు సూచించిన అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు. హనుమంతు దీక్ష స్వాములు, భక్తుల జయాంజనేయ, శ్రీయాంజనేయం నినాదాలతో మారుమ్రోగిన దేవాలయాలు.
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే చట్టసభల్లో సింగరేణి సమస్యలపై కార్మికుల గొంతుకనై పోరాడుతా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మందమరి కేకే ఫైగని కార్మికులతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.